మరి ఏమనాలా, దొరకట్లేదు వాళ్ళకి, డెలివరీ బాయ్స్ దొరకట్లేదు. అది అంటే మనకేమైపోతుందంటే ఇదివరకు వచ్చేటప్పటికి పని చేస్తూ ఎదుగుదాం అనే లెక్క ఉండేది. అవును, ఇప్పుడు ఎదుగుదలతో కూడిన పనిలోనే ఉందాం అనేటువంటి యాటిట్యూడ్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకటి సామాజిక కోణం, ఒక చిన్న చూపు చూసేటటువంటి తత్వం. ఇప్పుడు ఆడవాళ్ల మనస్తత్వం ఈ సామాజిక మార్పుకి అతిపెద్ద కారణం. ఇదివరకటి రోజుల్లో కష్టపడుతున్న మగాడిని చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు, కష్టపడుతున్న అబ్బాయిని ప్రేమించడానికి అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు. ఎందుకు, వాడు ఇప్పుడు కష్టపడి పోషిస్తున్నాడు, రేపు పొద్దున్న నన్ను కష్టపడి చూసుకుంటాడు అనేటువంటిది. ఇప్పుడు అట్లా కాదు, సుఖపెట్టే మగాడు కావాలి, అది కూడా విలాసవంతమైన జీవితాన్ని అందించే మగాడు కావాలన్నటువంటిది యువతులలో బాగా కోరిక పెరిగింది. ఇదివరకు మంచి కండపుష్టి కలిగినటువంటి మగాడు కూలి పని చేసేవాడికి పెళ్లిళ్ళు అయ్యేది, రైతుకి పెళ్లి అయ్యేది, వాడిలో ఉన్నటువంటి పర్సనాలిటీని చూసేవాళ్ళు. అంటే అందం సినిమాల్లో హీరోల టైప్ కాదు, మా వాడు మంచి హార్డ్ వర్కర్ అనేటువంటి అపారమైన ప్రేమ చూపెట్టేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా ఆ టైప్ లోనే ఎంకరేజ్ చేసేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు ఏమైపోయిందంటే, కార్పొరేట్ లైఫ్ స్టైల్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత పబ్బులకి వెళ్దాం, క్లబ్బులకి వెళ్దాం, లాంగ్ డ్రైవ్లకు వెళ్దాం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగే మగాడు కావాల్సి